ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడతాం. మీ అందరికీ తెలుసా, మన పరిశుద్ధ గ్రంథంలో మన దేశం పేరు హిందూ దేశం అని 2 సార్లు, తర్వాత భారతదేశం నుంచి అనేకమైనటువంటి వర్తకం జరిగిందనే విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మరి ఎస్తేరు 1:1 హిందూ దేశం అని ఉంది. అంత మాత్రమే కాకుండా అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏమనుందంటే హిందూ దేశం అని. అంత మాత్రం కాదు, మన సొలొమోను మహారాజు గారు భారతదేశం నుంచి నెమళ్లను, కోతులను తెప్పించినట్లుగా మరి మొదటి రాజులు 10వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. అంత మాత్రమే కాకుండా 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 20వ వచనంలో కూడా మరి భారతదేశం నుంచి నెమలులు, కోతులు తెప్పించినట్లుగా ఉంది. ఎంత గొప్ప విషయం కదా. మన భారతదేశం పేరు హిందూ దేశం అంత స్పష్టంగా ఉంది. మరి మనం ఉంటున్నటువంటి దేశము పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉండడం అనేది మనకి ఎంతగానో ఆశీర్వాదకరం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన పరిశుద్ధ గ్రంథాలు ఇంకా ఎక్కడ వేరే గ్రంథాలు ఎక్కడ కూడా హిందూ దేశం అని కానీ హిందూ దేశం అని కానీ లేదు. కానీ మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో హిందూ దేశం అని ఉంది. గ్లోరీ టు గాడ్. ఇలాంటి మంచి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.